కేంద్రం ప్యాకేజీ కసరత్తుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయంతో ఉందో మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేంద్ర ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది? స్వప్న, నిన్నటి నుంచి ఢిల్లీ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం చాలా నిశ్చితంగా పరిశీలిస్తోంది. ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి వ్యవహరిస్తూ దానివల్ల రాష్ట్రానికి ఏ మేర లబ్ధి, అలాగే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఉండి అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు, అలాగే అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు వీళ్లతో పాటు ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు, అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి ముందు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న పివి రమేష్ వీళ్ళందరితోనూ నిరంతర సంప్రదింపులు జరుపుతూ కేంద్రం ఇస్తున్న సంకేతాల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అలాగే ఎలాంటి నష్టాలు ఉంటాయి అన్న దాని మీద కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ వస్తున్నారు. నిన్న రాత్రి వరకు కూడా కేంద్ర ప్రకటన వస్తుందని చెప్పి ఆశించిన అది ఇవాళకి వాయిదా పడటంతో ఈ ఉదయం నుంచి కూడా ఆయన నివాసంలోనూ అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చలు అవి జరగడం జరిగింది. కేంద్రం ఎలాంటి ప్యాకేజీ ఇస్తుంది అన్న దాని మీద కేంద్ర మంత్రి సుజనా చౌదరి నిరంతరం అక్కడ పరిణామాలను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఆయన ద్వారానే ఈ రాష్ట్రానికి ఏది అవసరం, ఏది ముఖ్యం అన్న సంకేతాలను కూడా సుజనా చౌదరి ద్వారానే కేంద్రానికి చేరవేసేలాగా రాయబారం అనేది నడిచింది. ఉదయం నుంచి ఇదే ప్రక్రియ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అటు ఢిల్లీకి కానీ, అటు ఢిల్లీ నుంచి ఇటు ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ ఈ ప్రక్రియ మాత్రమే నడిచింది. ఇందులో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడకూడదనే అభిప్రాయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్రాన్ని వీలైనంత మేర ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి ఎంత మేర ప్రయోజనం చేకూర్చాలో అంత మేర వరకు ఒత్తిడి పెంచాలనే ఆలోచనగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి ఢిల్లీ రావాలని చెప్పి అక్కడి నుంచి పిలుపు వచ్చినా సరే ఆయన నిరాకరించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ముసాయిదాకు సంబంధించి తుది రూపు చూసిన తర్వాతే, ప్రకటన చూసిన తర్వాత ఢిల్లీ వెళ్తాం సబబనే అభిప్రాయాన్ని అటు పార్టీ ముఖ్య నేతలందరూ కూడా చంద్రబాబు వ్యక్తం చేయడంతో ఇందుకు అనుగుణంగానే ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా సరే ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ముందుగానే ఢిల్లీ వెళ్తే అక్కడ ప్యాకేజీ తమకు అనుగుణంగా లేకపోతే వేరే సంకేతాలు వెళ్తున్నందున తాము మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకి కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకే సీఎం తన ఢిల్లీ పర్యటన కూడా విరమించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే మరి కాసేపట్లోనే అరుణ్ జైట్లీ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందా, దీనికి సంబంధించిన అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కసరత్తు ముమ్మరం చేస్తుంది. ప్రకటన వచ్చినప్పుడు వెంటనే రాష్ట్రానికి ఏ మేర ప్రయోజనం ఏంటి అన్న దాని మీద అటు ముందు తొలుత పార్టీ నేతలతోనూ అలాగే అధికారులతోనూ టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయాన్ని ఇస్తే చేయనున్నారు. ఇప్పుడున్న పరిణామాల ప్రకారం కేంద్రం వరకు ఎలాగో చివరి వరకు ఒత్తిడి తీసుకొచ్చి ఎంత ఇస్తే అంత తీసుకున్న తర్వాత విభజన హామీలు ఏదైతే ఇచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా ఏదైతే కేంద్రం ఇంకా ఇవ్వాల్సి ఉందో దాని మీద రాజీ లేని పోరాటం చేయాలనే యోచనలోనే తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.